ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చేసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 54వ అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క నామమును బట్టి మాత్రమే మనం రక్షింపగలుగుతాం. ఆయన పరాక్రమమును బట్టి మనం న్యాయం తీర్చబడతాం. కాబట్టి మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి అంగీకారముగా ఉండవు. దేవుడు మన పట్ల కార్యాలు వేరేగా ఉంటాయి, మన ఆలోచించే ఆలోచనలు వేరేగా ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు కాకుండా మనం చేయే ప్రతి కార్యము కూడా దేవుని మీద ఆనుకొని, ప్రభువా నా మీద నీ చిత్తము, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ఏమైతే ఉందో అది నిశ్చయంగా దయచేయమని, కృప చూపించమని మనం అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో, మనం అడుగు వాటి అన్నింటినీ మనం పొందుకునే విధంగా దేవుడు మన కృప చూపిస్తాడు. కాబట్టి అట్టి వాళ్ళు మన జీవితాలు ఎప్పుడైతే మార్చుకోగలుగుతాం, అట్టి ఆశీర్వాదం, దీవెన మనకి, మన కుటుంబాలకి నిత్యము తోడే ఉంటాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.